చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా ఒక ఇంటర్వ్యూలోనే చెప్పాడు, ఎవరైనా ఎస్సీల్లో పుట్టాలనుకుంటారా అని. అంటే వాళ్ళకి ఎస్సీలు అంటే మనుషులు కాదనుకున్నారా, లేదా వాళ్ళకి విలువ ఇవ్వనవసరం లేదనుకున్నారా, నాకైతే అర్థం కాలేదు. కానీ ఈ రోజు వరుస ఇన్సిడెంట్స్ చూస్తుంటే అదే విధంగా జరుగుతున్నాయి. ఒకటి, వాళ్ళ సైడ్ ఉన్న ఎస్సీలతో ఎస్సీ ఎస్టీ కేసులు, ఫేక్ కేసులు పెట్టించి ఇబ్బంది పెట్టడం, లేదా ఎస్సీల్ని కొట్టి బైకులన్నీ కాల్చి వాళ్ళని ఊర్లలో తిరగకుండా వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టడం, ఈ విధంగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. అంటే మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము చెప్పినట్టు జరగాలి, మాకు ఎదురుగా ఎవరైనా వేరే పార్టీలో ఉంటే వాళ్ళని ఏమైనా చేయగలము అని అఫీషియల్స్ అండ చూసుకుని ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకులు వాళ్ళ ఇష్టానికి ఆడుతున్నారు. గత 5 సంవత్సరాలు మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు, అందరికీ వెల్ఫేర్ ఇచ్చాం, డెవలప్మెంట్ చేశాం. అండ్ సేఫ్ గా వాళ్ళందరూ కూడా రాష్ట్రంలో హ్యాపీగా తిరిగారు. వాళ్ళ ప్రభుత్వంలో కూడా లేని అంత స్వేచ్ఛను మనం ఇవ్వటం జరిగింది. కానీ ఈ రోజు మళ్లీ చంద్రబాబు నాయుడు గారు ఆ కక్షపూరిత రాజకీయాల్ని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు, కుల రాజకీయాలను ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో కల్లారా చూడండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు వల్ల డెవలప్మెంట్ చేయడం చేత కాదు, సూపర్ 6 ఇవ్వడం చేత కాదు, జీఎస్టీ ఈ రోజు ఎంత కింద పడిపోయిందో మనం చూసాం. బీహార్ కూడా మనకన్నా బెటర్ గా ఉంది. అంటే వెల్ఫేర్ చేయడు, డెవలప్మెంట్ చేయడు, వృద్ధిలో ఉన్న రాష్ట్రాన్ని కూడా ఈ రోజు నాశనం చేసి మళ్లీ ఊర్లలో ఈ విధంగా ప్రజల ప్రాణాలతో చలగాట మాట్లాడుతుంటే ఇది కరెక్ట్ కాదు. వెంటనే మీరు మేల్కొనండి, వీటికి పులి స్టాప్ పెట్టండి అని కూడా డిమాండ్ చేస్తున్నాం.